హాయ్ ఫ్రెండ్స్, మీకోసం సూపర్ వీడియోస్తో స్కిల్ అలా తెలుగులో వచ్చేసింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మరి షేర్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గో. ఓకే మేడం. సో దీనిలో ఫస్ట్ మనం ఈవెంట్స్ ఇన్ జావా స్క్రిప్ట్. సో ఈవెంట్స్ ఇన్ జావా స్క్రిప్ట్ అనేటువంటి దాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈవెంట్స్ ఇన్ జావా స్క్రిప్ట్ అనేటువంటి వాటిలో యాక్చువల్గా ఆ, ఇది ఒక ఇంటరాక్షన్ అనుకోవచ్చు మేడం. హెచ్టిఎంఎల్ అనేటువంటి ప్రోగ్రామ్ అనేటువంటి దానికి ఇది ఒక ఇంటరాక్షన్ అనుకోవచ్చు. దీన్ని మనం ఆ, ఏంటంటే ఒక బ్రౌజర్ అనేటువంటి దాన్ని మనం మ్యానిపులేట్ చేయడానికి, ఒక పేజ్ అనేటువంటి దాన్ని మ్యానిపులేట్ చేసేటువంటి విధంగా ఒక బ్రౌజర్ కోసం దీన్ని ఈ కొన్ని ఈవెంట్స్ అనేటువంటి వాటిని మనం క్రియేట్ చేస్తాం. అసలు యాక్చువల్గా ఈవెంట్స్ అనేటువంటిది ఏంటంటే ఒక డిఓఎం అనేటువంటి దానిలో వన్ ఆఫ్ ది పార్ట్ అనేటువంటి దానిగా చెప్పొచ్చు. డిఓఎం అని అంటే ఆమ్, దీనిలో ఏమంటామంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనేటువంటి దాన్ని మనం మనం చెప్పుకున్నాం. డి డిఓఎం డాక్యుమెంట్ మోడల్ సారీ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనేటువంటి దాన్ని. సో ఇది యాక్చువల్గా ఏంటంటే హెచ్టిఎంఎల్ అనేటువంటి వాటిలో ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ కన్స్టైన్స్ అనేటువంటి, లేకపోతే కంటెంట్స్ అనేటువంటిది ఏదైతే ఉన్నాయో కంటెంట్స్ అనేటువంటి, సో సెట్ ఆఫ్ ఈవెంట్స్ అనేటువంటి మనం జావా స్క్రిప్ట్ అనేటువంటి కోడ్లో యూజ్ చేస్తూ ఉంటాం అనమాట అండి. అంటే మల్టిపుల్ ఈవెంట్స్ అనేటువంటి వాటిని మనం ఉంటూ ఉంటాయి. సో దానిలో ఆమ్, ఏమంటా ఉంటే దాన్ని ఆ, మీకు ఎలా దీన్ని ఈజీగా మనం చెప్పాలని అనుకుంటే ప్రతి ఒక్క హెచ్టిఎంఎల్ అనేటువంటి వాటిలో ఎలిమెంట్స్ అనేటువంటివి ఉంటాయి కదా మేడం. ఎలిమెంట్స్ ఉంటాయి కదండి ప్రతి హెచ్టిఎంఎల్ అనేటువంటి పేజ్లో. ఎలిమెంట్స్ అని అంటే మనం ఎలా అర్థం చేసుకుంటాం? ఎలిమెంట్స్ అని అంటే దేన్ని ఎలిమెంట్స్ అంటాం మేడం మనం? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాడీ అనేటువంటి ఆబ్జెక్ట్, ఒక ఎలిమెంట్ అనేటువంటిది, బాడీ అనేటువంటిది ఒక ట్యాగ్ ఉంది. ఆ ట్యాగ్ని మనం ఎలిమెంట్ అని అంటాము. ఒక టూ దానిలో మినిట్స్ ఒక టూ ఓ మినిట్స్ ఓకే మేడం. ఓకే మేడం. చెప్పండి. ఓకే మేడం. సో దీనిలో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనేటువంటి దాని ప్రకారంగా మనం ఈవెంట్స్ అనేటువంటి వాటిని క్రియేట్ చేస్తాం. ఈ ఈవెంట్స్ అనేటువంటిది టూ టైప్స్ మేడం. ఈవెంట్స్ అనేటువంటి టూ టైప్స్. ఫస్ట్ వన్ అనేటువంటిది ఏంటి అని అంటే ఇంటరాక్టివ్ ఈవెంట్ హ్యాండ్లర్స్ అని అంటారు. ఓకే. ఇంటరాక్టివ్ ఈవెంట్ హ్యాండ్లర్స్. సో ఈ ఇంటరాక్టివ్ ఈవెంట్ హ్యాండ్లర్స్ అనేటువంటి ఏంటని అంటే డిపెండ్స్ ఆన్ యూజర్ ఇంటరాక్షన్ అండ్ డిపెండ్స్ ఆన్ యూజర్ ఇంటరాక్షన్ అనేటువంటి దాన్ని బట్టి, అంటే హెచ్టిఎంఎల్ పేజ్ అనేటువంటి దాంతో యూజర్ ఇంటరాక్షన్ అనేటువంటిది ఎలా ఉంటుందో దాన్ని బట్టి మనకి ఇంటరాక్టివ్ ఈవెంట్ హ్యాండ్లర్స్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాము. సో అంటే యూజర్ అనేటువంటి వాడే ఇంటరాక్ట్ అవుతూ ఉంటాడు ఈవెంట్స్ అనేటువంటి వాటికి. అంటే దానికి ఎగ్జాంపుల్ ఏమనుకోవచ్చు అని అంటే, ఎగ్జాంపుల్ అనేటువంటిది క్లిక్కింగ్ క్లిక్కింగ్ బటన్స్. అంటే ఒక బటన్స్ ఉంటాయి ఏ మేడం, బటన్స్ అనేటువంటివి ఉంటాయి. ఓకే సార్. సో ఈ బటన్స్ అనేటువంటి వాటిని మనం క్లిక్ చేస్తే అప్పుడు ఈవెంట్ అనేటువంటిది మనకి అపియర్ అవుతుంది అనమాట. యూజర్ అనేటువంటి వాడు క్లిక్ చేస్తే తప్ప ఈవెంట్ అనేటువంటిది మనకి అక్కడ అపియర్ అవ్వదు. సో దాన్ని ఇంటరాక్టివ్ ఈవెంట్ అని చెప్పి అని అంటాం. సో రెండవది ఏంటని అంటే నాన్ ఇంటరాక్టివ్ ఈవెంట్ హ్యాండ్లర్స్ అంటారు. నాన్ ఇంటరాక్టివ్ ఈవెంట్ హ్యాండ్లర్స్. సో ఇవేంటంటే ఈ నాన్ ఇంటరాక్టివ్ ఈవెంట్ హ్యాండ్లర్స్ అనేటువంటి యూజర్ అనేటువంటి ఇంటరాక్షన్ అనేటువంటిది లేకుండా లోడ్ అనేటువంటిది అవుతుంది అనమాట. పేజ్ హెచ్టిఎంఎల్ పేజ్ అనేటువంటిది ఏమవుతుందని అంటే దానిలో లోడ్. ఇమేజ్ లోడ్ అవడం, లేకపోతే యూజర్ అనేటువంటి వాడు ఏమీ చేయకుండా, అంటే సబ్మిట్ బటన్ క్లిక్ చేయకుండా, లేకపోతే క్లిక్ ఓకే అని చేయకుండా, ఏం చేయకుండా అది ఆ, ఆ ఈవెంట్లో ఏమవుతుందని అంటే ఇమేజ్ లోడ్ అయిపోవడం, ఆ, లేకపోతే ఇలాంటివన్నీ కూడా ఆటోమేటిక్గా హెచ్టిఎంఎల్ పేజ్లో జరుగుతూ ఉంటాయి అనమాట అండి. సో ఈ విధంగా మనకి టూ టైప్ ఆఫ్ ఇంటరాక్షన్ అనేటువంటిది మనకి ఈవెంట్ హ్యాండ్లర్ అనేటువంటి వాటిలో టూ టైప్ ఆఫ్ థింగ్స్ అనేటువంటి మనకి ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి. సో అసలు ఈవెంట్ హ్యాండ్లర్ ఓకే. అనేటువంటిది ఏంటని అంటే
ఏదైనా ఒక వెబ్ పేజ్ అనేటువంటి దానిలో సంథింగ్ హ్యాపెన్స్ అనేటువంటిది బ్రౌజర్లో మనకు జరిగినప్పుడు, విండోస్లో మనకు జరిగినప్పుడు ఒక ఈవెంట్ అనేటువంటిది మనకి అక్కర్ అవుతూ ఉంటుంది అనమాట అండి. ఓకే ఏదన్నా సార్. ఏదన్నా హ్యాపెన్ అనేటువంటి బ్రౌజర్లో ఏదైనా హ్యాపెన్ జరిగినప్పుడు మనకి ఈవెంట్ అనేటువంటిది అక్కర్ అవుతూ ఉంటుంది. సో అంటే ఇప్పుడు ఎలా అంటే పేజ్ అనేటువంటిది ఎప్పుడైతే లోడ్ అవుతుందో, లోడ్ అవుతున్నప్పుడు ఆ, అప్పుడు దానిలో ఒక ఈవెంట్ ఏంటనంటే ఈవెంట్ని కాల్ చేస్తుంది. వెబ్ పేజ్ అనేటువంటిది లోడ్ అవుతున్నప్పుడు ఈవెంట్ అనేటువంటి దాన్ని కాల్ చేస్తూ ఉంటుంది. లేదు ఒక ఓకే. యూజర్ అనేటువంటి వాడు ఏదన్నా మౌస్తో బటన్ క్లిక్ చేసినప్పుడు ఈవెంట్ అనేటువంటిది వర్క్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈవెంట్స్ అనేటువంటి వస్తూ ఉంటాయి అనమాట అండి. లేకపోతే విండోస్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేస్తున్నాం అనుకోండి, లేకపోతే దాన్ని బ్రౌజర్ విండో అనేటువంటి దాన్ని రీసైజ్ చేస్తూ ఉన్నాం అనుకోండి. సో అలాంటప్పుడు కూడా ఈవెంట్ అనేటువంటిది అక్కర్ అవుతూ ఉంటుంది అనమాట అండి. ఓకేనా మేడం? ఓకే సార్. ఓకే అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాంపిల్ ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని అని అనుకున్నట్లయితే దానిలో ఆమ్, ఇప్పుడు చూడండి, మనం ఒక వెబ్ బ్రౌజర్ అనేటువంటిది ఉందని అనుకోండి. సో దానికి ఆ, ఏమని చేస్తామంటే డాక్యుమెంట్ డాట్ ఆన్ క్లిక్, ఇందులో క్లిక్ అనేటువంటిది లో సి అనేటువంటిది క్యాపిటల్ ఉండాలి మేడం. ఆన్ క్లిక్ ఈక్వల్ టు ఓకే సార్. ఆన్ క్లిక్ ఈక్వల్ టు షో ఫంక్షన్ అనేటువంటి దాన్ని మనం మెన్షన్ చేసామని అనుకోండి. సో అప్పుడు బటన్ అనేటువంటి దాన్ని ఈ క్లిక్ చేసినప్పుడు, బటన్ అనేటువంటి దాన్ని క్లిక్ చేసినప్పుడు దాని వెనకాల షో ఫంక్షన్ అనేటువంటిది కాల్ అవుతుంది అనమాట అండి. ఇప్పుడు చూడండి, ఓకే ఇప్పుడు సార్. ఇప్పుడు ఏదైనా కమాండ్ ప్రాంప్ట్ ఉందనుకోండి, కమాండ్ ప్రాంప్ట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక సిఎండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ రన్ ప్రాంప్ట్లోకి వెళ్ళి సిఎండి అని టైప్ చేసిన తర్వాత, సో దీనిలో మనకి ఫర్ ఎగ్జాంపుల్ డిఐఆర్ అనే ఒక కమాండ్ టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే, ఇది అది ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే కమాండ్ అనేటువంటిది ఎలా ఎగ్జిక్యూట్ అయిందో అలానే బటన్ అనేటువంటిది, ఒక బటన్ అనేటువంటిది ఉందనుకోండి. సో ఆ బటన్ అనేటువంటి దానికి ఇలా ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక బటన్ ఉంది. ఈ బటన్ అనేటువంటి దానికి ఇక్కడ సబ్మిట్ అనేటువంటి ఒక లెటర్ దీనిపైన మనం మెన్షన్ చేసాం, జస్ట్ సబ్మిట్ అని. ఇలా సబ్మిట్ ఓకే. సబ్మిట్ లేకపోతే ఓకే అని మనం ఈ బటన్ పైన ఓకే అని చెప్పి మనం ఇక్కడ యూజ్ చేసాం. ఓకే అని యూజ్ చేసినంత మాత్రాన ఈ బటన్కి ఆ యాక్షన్ వచ్చేది ఓకే కదా మేడం. సార్. ఈ బటన్ మనం ఇలా క్లిక్ చేస్తే వెంటనే దీని వెనకాల ఏం చేయాలి, ఒక ఫంక్షన్ అనేటువంటి దాన్ని కాల్ అవును. చేస్తే అప్పుడు దీని వెనకాల జరిగేటువంటి యాక్షన్ అనేటువంటి జరుగుతుంది అనమాట. సో అంటే అవును. ఇది క్లిక్ చేస్తే మనకి అవుట్పుట్ అనేటువంటిది ఏదైతే రావాలో అవుట్పుట్ అనేటువంటిది రావడానికి, ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ అంతా ఫిల్ చేసేసిన తర్వాత ఒక బటన్ ఉంటుంది, సబ్మిట్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అని చెప్పి ఒక ఎలర్ట్ బాక్స్ అనేటువంటిది వస్తుంది. అది రాకపోతే ఏం ఏం చేస్తాం మేడం, ఏం జరుగుతుంది? అది రా. ఒక అప్లికేషన్ ఉంది, ఆన్లైన్ అప్లికేషన్. ఆన్లైన్ ఆ, అప్లికేషన్స్లో మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసాం. కింద సబ్మిట్ అనేటువంటి అవును. ఒక బటన్ ఉంది. ఆ సబ్మిట్ బటన్ ఆ, క్లిక్ చేసినప్పుడు సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అని ఒక ఎలర్ట్ బాక్స్ అనేటువంటిది రాకపోతే ఇంకా సబ్మిట్ అవ్వలేదనే అనుకుని మనం అస్తమానం సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తూ ఉంటాం అవును సార్. సబ్మిట్ లాగా. కదా మేడం. అది అవును మనకు ఒక సార్. ఒక ఒక డైలాగ్ బాక్స్, ఒక అలర్ట్ బాక్స్ అనేటువంటిది రాకపోతే ప్రతిసారి ఇంకా సబ్మిట్ అవ్వలేదేమో అని సబ్మిట్ చేస్తూనే ఉంటాం అనమాట. కానీ అక్కడ మనకి అవును. అలా రావాలి అని అనుకుంటే సబ్మిట్ అని క్లిక్ చేసిన వెంటనే అది ఒక ఫంక్షన్ని కాల్ చేయాలి. ఆ కాల్ చేసి అది ఒక అలర్ట్ బాక్స్లో మనకి డిస్ప్లే అయితే అప్పుడు మనకి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది అని చెప్పి మనం యూజర్ అనేటువంటి వాడు ఇంటరాక్ట్ అవుతాడు దానిలో. హెచ్టిఎంఎల్ అనేటువంటి పేజ్కి ఇంటరాక్ట్ అవ్వడం అంటే అదే అనమాట అండి, ఇంటరాక్షన్ అనేటువంటిది. ఓకేనా మేడం, అర్థమైందండి? ఓకే. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ సబ్మిట్ అనేటువంటి ఒక ఈవెంట్ అనేటువంటి దాన్ని ఈవెంట్ అనేటువంటి దానికి ఒక కోడ్ మనం రాద్దాం మేడం. ఆన్ సబ్మిట్ అనేటువంటి దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాంపుల్గా ఒక కోడ్ని మనం రాద్దాం. అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఆ యూజర్ ఇంటరాక్షన్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఈ పేజెస్ ఎక్స్ట్రా ఉన్నాయి, వీటిని అన్నిటిని క్లోజ్ చేసేస్తాను.
ఓకే మేడం. సో ఇక్కడ మనం ఒక ఒక డాక్యుమెంటేషన్ సంబంధించినటువంటి విధంగా HTML అనేటువంటి ఒక కోడ్, హెడ్, సో దీని తర్వాత స్క్రిప్ట్. ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఫంక్షన్ అనేటువంటి దాన్ని ఇద్దాం. లాస్ట్లో ఒక బటన్ క్రియేట్ చేసి ఆ బటన్ అనేటువంటి దాన్ని క్లిక్ చేస్తే ఈ ఫంక్షన్ అనేటువంటిది కాల్ అయ్యేటట్టుగా మనం చేద్దాం. ఏ మేడం? సో ఇక్కడ ఫంక్షన్ అనేటువంటి ఓకే దాన్ని సార్. రాస్తున్నాను. మై ఫంక్షన్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే మేడం. ఫంక్షన్లో ఇక్కడ ఏమన్నా స్పెల్లింగ్ మిస్టేక్ ఉందా? ఓకే, ఇక్కడ ఫంక్షన్. సో ఫంక్షన్ అండ్ ఇంకోటి ఏంటంటే మై ఫంక్షన్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ నుంచి మనకి బ్లాక్ అనేటువంటిది, ఫంక్షన్ అనేటువంటి దానిలో బ్లాక్ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేస్తాం. సో స్టార్ట్ చేసిన తర్వాత దీనికి ఈ ఫంక్షన్ అనేటువంటి దానికి ఈ బ్లాక్లో మనం ఏం చేస్తామని అంటే ఫంక్షన్ అనేటువంటి దానిలో ఎలక్ట్ బాక్స్ అనేటువంటిది మనం అంటున్నాం చూసారా. సబ్మిట్ అని క్లిక్ చేసిగానే అవును. సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అనేటువంటిది ఒక ఎలక్ట్ బాక్స్ రావాలని అనుకుంటున్నాం చూసారా. దానికి అవును సార్. దానికి ఏమని రాయాలంటే ఎలర్ట్ అని రాయాలి మేడం. ఎలర్ట్ అనేటువంటిది బాక్స్ వచ్చిన తర్వాత దానిపైన ఒక ఆమ్, ఒక మెసేజ్ వస్తుంది కదా మేడం. ఎలా అంటే మీకు చూడండి, ఇక్కడ లైవ్లో చూపిస్తాను. ఇక్కడ ఒకసారి ఇలా ఒక ఒక బాక్స్ వస్తుంది ఇలాగా. ఇక్కడ క్లోజ్ బటన్ ఉంటుంది, ఇక్కడేమో మ్యాక్సిమైజ్ బటన్ ఉంటుంది, ఇక్కడేమో మినిమైజ్ బటన్ ఉంది, ఇక్కడ టైటిల్ బార్ కింద ఇలా ఉంటుంది వచ్చి. సో దీని దగ్గర ఎక్కడంటే ఇక్కడ ఒక టెక్స్ట్ కంటెంట్ అనేటువంటిది ఈ విధంగా టెక్స్ట్ కంటెంట్ వచ్చి, ఇక్కడేమో ఓకే అనేటువంటి బటన్, లేకపోతే సబ్మిట్ అనే బటన్, మనం ఏం బటన్స్ అయితే పెట్టుకుంటామో ఆ బటన్స్ ఇలా వస్తాయి కదా మేడం. ఇలా మీరు ఎప్పుడైనా చూసారా? బ్రౌజర్ అనేటువంటి దానిలో మనం ఏదన్నా ఒక రాంగ్ హ్యాండ్లింగ్ అని చేసినప్పుడు ఉమ్. అలర్ట్ బాక్సెస్ అనేటువంటి ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా మేడం. అవును సార్. దీన్ని ఈ బాక్స్ రావాలంటే ఏం చేయాలంటే ఎలర్ట్ అని రాయాలన్నమాట. ఉమ్. ఇలా ఎలర్ట్ అని రాసి ఓకే ఈ సార్. ఈ ఎలర్ట్ అనేటువంటిదప్పుడు దానిపైన మెసేజ్ ఏదైతే రావాలనుకుంటున్నామో ఆ మెసేజ్ని ఇక్కడ స్ట్రింగ్ ఫామ్లో రాయాలి. ఏమని రాద్దాం? ది ఫామ్ వాజ్ సబ్మిటెడ్ అని చెప్పి రాద్దాం. ఓకే సార్. ది ఫామ్, లేకపోతే అప్లికేషన్, అప్లికేషన్ వాజ్ సబ్మిట్ సబ్మిటెడ్ అని చెప్పి ఈ స్ట్రింగ్ అనేటువంటి దాన్ని ఇక్కడికి ఇలా క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు ఎలర్ట్ అనేటువంటి బాక్స్ వస్తుంది. ఆ, దీన్ని ఇక్కడతో ఫంక్షన్ అనేటువంటి మై ఫంక్షన్ అనేటువంటి దాన్ని ఇక్కడతో మనం క్రియేట్ చేసేసాం. ఇక్కడ స్క్రిప్ట్ అనేటువంటి దాన్ని ఎండ్ చేసేస్తాం అంతే. ఓకేనా మేడం? ఓకే సార్. ఓకే. సో ఇక్కడతో మనకి ఏమైపోయిందంటే ఆ స్క్రిప్ట్ అనేటువంటిది, ఒక ఫంక్షన్ అనేటువంటిది ఉంది. ఈ ఫంక్షన్ అనేటువంటి దానికి ఎలర్ట్ బాక్స్ వస్తుంది. అయితే ఆ ఎలర్ట్ బాక్స్ అనేటువంటి దానికి మనం ఒక సబ్మిట్ బటన్ ఒక బటన్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసి, సో దానికి మనం యాక్షన్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేయాలి కింద. ఒక ఓకే అనో, లేకపోతే సబ్మిట్ అనో, క్యాన్సిల్ అనో, ఇలాంటి. సో దానికి మనం ఏం చేస్తాం ఇక్కడ, స్క్రిప్ట్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేసిన తర్వాత హెడ్ కూడా క్లోజ్ చేద్దాం. హెడ్లో కూడా క్లోజ్ చేసేస్తే ఓకే. హెడ్ క్లోజ్ చేసిన తర్వాత సో దీనికి బాడీ అనేటువంటి ఒక ట్యాగ్ని క్రియేట్ చేద్దాం మనం. బాడీలో ఒక పారాగ్రాఫ్ అనేటువంటి దాన్ని, ఒక ఉమ్. పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్లో ఏంటంటే ఆమ్, అక్కడ మనం ఏం రాద్దామంటే వెన్ యూ సబ్మిట్ ద ఫామ్ ఏ ఫంక్షన్, ఎప్పుడైతే మనం సబ్మిట్ అనేటువంటి దాన్ని చేసామో ఆ ఫంక్షన్ అనేటువంటిది ట్రిగ్గర్ అయ్యేటువంటి విధంగా మనకు అక్కడ చూపిస్తుంది. కాబట్టి నువ్వు సబ్మిట్ చేయమని చెప్పాలని అని అనుకున్నట్లయితే అక్కడ మనం ఏం రాయాలని, వెన్ యూ దాన్ని చూసాం. సబ్మిట్ ద ఫామ్ ఆర్ అప్లికేషన్ ఏ ఫంక్షన్ ఈస్ ట్రిగ్గర్డ్. ఎస్. సో ఇక్కడతో మనకి ఆ పారాగ్రాఫ్ పైన లైన్ అనేటువంటిది కంప్లీట్ అయిపోతుంది. ఆ పారాగ్రాఫ్ లైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఇప్పుడు అక్కడ మనం ఏం చేయాలనంటే ఒక ఫామ్ క్రియేట్ చేయాలి. అంటే ఒక టెక్స్ట్ బాక్స్ లాంటిది మనం క్రియేట్ చేయాలి. సో దానికి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫామ్ అని చేసి దీనికి ఈ ఫామ్ అనేటువంటి ట్యాగ్లో ఏం చేద్దామంటే ఒక యాక్షన్ పెడదాం. యాక్షన్. ఓకే. అండ్ ఏంటా యాక్షన్ అని అంటే ఇక్కడ యూజ్ చేసి యాక్షన్ ఈక్వల్ టు ఇక్కడ ఒక స్ట్రింగ్ టైప్లో మనం చూద్దాం. సో దీన్ని ఒక
యాక్షన్ అనేటువంటి దానికి ఒక పేజీలో స్టోర్ అయ్యేటువంటి విధంగా ఈ ఫామ్ అనేటువంటిది మనం ఎప్పుడైతే సబ్మిట్ చేసామో సబ్మిట్ చేసినటువంటి డీటెయిల్స్ అనేటువంటి ఒక పేజీలో మనకి స్టోర్ అయ్యేటువంటి విధంగా కూడా మనం చేయొచ్చు అనమాట. సో దానికి అందుకని ఈ యాక్షన్ అనేటువంటి దాన్ని మనం ఏం చేస్తున్నాం అని అంటే ఒక యాక్షన్ ఒక పేజ్లో ఏంటనంటే శాంపిల్ డాట్ పిహెచ్పి అనేటువంటి పేజ్లో దీనిలో స్టోర్ చేస్తున్నాము అని అనొచ్చు. సో ఇప్పుడు ఇది ఫామ్, ఈ ఫామ్ ట్యాగ్ లోపల శాంపుల్ డాట్ పిహెచ్పి అనేటువంటి దాన్ని మనం ఇక్కడ మెన్షన్ చేసాము. సో దీని తర్వాత ఏంటంటే మనం అది క్లిక్ చేసిన వెంటనే ఆ బటన్ అనేటువంటి ఆ ఫామ్ని మనం క్లిక్ చేసిన వెంటనే లేకపోతే ఎంటర్ చేసిన వెంటనే ఈ యాక్షన్ ఫామ్ ఇక్కడ ఫంక్షన్ ఉంది కదా మేడం, ఈ ఫంక్షన్ని కాల్ చేసేటట్టుగా ఉండాలి. ఈ ఫంక్షన్ని కాల్ ఓకే చేసేటట్టుగా సార్. అంటే ఇప్పుడు ఎలా అని అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక టెక్స్ట్ బాక్స్ ఫామ్ అనేటువంటిదిగా ఉంటే ఈ ఫామ్లో సంథింగ్ మనం ఇక్కడ ఏదన్నా రాసిన తర్వాత ఇక్కడ మనం ఎంటర్ టైప్ చేసామని అంటే సో అప్పుడు ఆటోమేటిక్గా ఇది ఏమవుతుందంటే సబ్మిట్ అయ్యేటట్టుగా ఉండాలన్నమాట. దాన్ని ఏమంటామంటే ఆన్ సబ్మిట్ అని అంటాం. ఇక్కడ ఓకే మనం సార్. టెక్స్ట్ కంటెంట్ ఈ ఫామ్ అనేటువంటి టెక్స్ట్ బాక్స్లో ఇక్కడ టెక్స్ట్ కంటెంట్ ఏదైనా టైప్ చేసి ఇక్కడ మనం కర్సర్ని ఎంటర్ ప్రెస్ చేస్తే అది యాక్షన్ జరగాలని అంటే ఇక్కడ మనం ఏమంటాం అంటే ఆన్ సబ్మిట్ అని అంటాం. అవును అంటే సార్. ఇదే ఫామ్ ట్యాగ్లో మనం అది రాస్తాం అనమాట. ఏంటంటే ఆన్ సార్. సబ్మిట్. ఆన్ సబ్మిట్ అనేటువంటి దాన్ని క్లిక్ చేస్తే దీని వెనకాల ఫంక్షన్ కాల్ చేయాలి. ఏం ఫంక్షన్ అది? మై ఫంక్షన్ పైన ఉన్నటువంటి మైకా. మై ఫంక్షన్ అనేటువంటిది పైన మనం నోట్ చేసుకున్నాం కాబట్టి సేమ్ అదే మై ఫంక్షన్ అవును. అనేటువంటిది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, దీనిలో మనకి ఏమవుతుంది, ఇలా ఉంటే మీకు అర్థమవుతుంది. సో ఇది ఒక ఫామ్ అంతే. ఈ ఫామ్ లోపల ఇక్కడ అట్రిబ్యూట్స్ అనేటువంటి వాటిని నేను ఉమ్. మెన్షన్ చేసుకున్నాను. ఈ ఫామ్లో టైప్ చేసిన అవును. తర్వాత యాక్షన్ అనేటువంటి సబ్మిట్ అని కొట్టగానే మై ఫంక్షన్ అనేటువంటిది కాల్ రెస్పాండ్ అవ్వాలి ఆ ఫంక్షన్ అనేటువంటిది. ఓకే. ఓకే అండి. సో ఓకే. ఇప్పుడు ఈ ఫామ్ పక్కన ఒక టెక్స్ట్ కంటెంట్ పక్కన రాయాలి కదా మేడం. ఎలాగా? అవును సార్. ఇక్కడ ఫామ్ ఉంది, ఈ ఫామ్ పక్కన ఏమని రాయాలి? ఎంటర్ నేమ్ అని రాయలేదనుకోండి అప్పుడు మనకు తెలియదు అక్కడ ఏం చేయాలో. టెక్స్ట్ బాక్స్లో ఏం ఏమి యాక్షన్ నెంబర్ ఎంటర్ చేయాలా లేకపోతే ఏం ఎంటర్ చేయాలనేది తెలియదు. అందుకని ఇక్కడ ఏం రాస్తామంటే ఎంటర్ ఎంటర్ నేమ్, ఉమ్. ఇలా టెక్స్ట్ కంటెంట్ రావాలి. అప్పుడు దీని పక్కన ఈ ఫామ్ అనేటువంటిది బాక్స్ రావాలి. ఏ మేడం? ఓకే సార్. సో ఇప్పుడు అలా మనం చేయాలని అనుకుంటే ఇక్కడ మనం ఏం చేయాలని అంటే ఈ ట్యాగ్ ఈ ఫామ్ బాక్స్ వచ్చేసిన తర్వాత దీని పక్కనే జస్ట్ మనం ఎంటర్ నేమ్ అని చెప్పి ఇలా కాలర్ని వచ్చి అది ఉంటే సరిపోతుంది అనమాట అండి. ఓకే సార్. అప్పుడు దాని పక్కనే ఈ టెక్స్ట్ బాక్స్ అనేటువంటిది వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలని అంటే ఇప్పుడు ఆ టెక్స్ట్ బాక్స్లో మనం ఏదైతే ఎంటర్ చేయాలని అనుకుంటున్నామో ఆ ఎంటర్ చేయడానికి మనం ఇన్పుట్ అనేటువంటి ఒక ట్యాగ్ని మనం మెన్షన్ చేయాలి. ఇన్పుట్. ఓకే సార్. ఒకసారి చూడండి, మళ్ళీ చెప్తున్నాను. బాడీలో ఆ టెక్స్ట్ బాక్స్ అనేటువంటి దానికి పైన ఈ ఈ లెటర్ కంటెంట్ అనేటువంటిది వస్తుంది. ఏది? వెన్ యూ సబ్మిట్ ద అప్లికేషన్ ఏ ఫంక్షన్ అండ్ ఈజ్ ఏ ట్రిగ్గర్డ్ అని అప్లికేషన్. చెప్పి జస్ట్ ఒక టెక్స్ట్ కంటెంట్ కనిపిస్తుంది. కనిపించిన తర్వాత ఓకే. ఒక ఫామ్ అనేటువంటిది మనకు ఒక టెక్స్ట్ ఫామ్ అనేటువంటిది ఇలా టెక్స్ట్ ఫామ్ అనేటువంటిది కనిపిస్తుంది. కనిపించిన తర్వాత దాని పక్కనే ఇలా ఈ నేమ్ అనేటువంటిది కనిపిస్తుంది. అయితే ఆ టెక్స్ట్ ఫామ్ అనేటువంటి దానిలో ఓకే. మనం ఇన్పుట్ చేయాలని ఇన్పుటే కదా మేడం. ఏం ఇన్పుట్ చేస్తున్నాం? అవును సార్. టెక్స్ట్ ఇన్పుట్ చేస్తున్నాం. ఆ టెక్స్ట్. బాక్స్లో ఆ ఫామ్లో టెక్స్ట్ ఇన్పుట్ చేస్తున్నాం కాబట్టి ఇన్పుట్ అనేటువంటి ఒక ట్యాగ్ని మనం క్రియేట్ చేసి దానిలో టైపు ఏ టైపు నువ్వు దాన్ని యూజ్ చేస్తున్నాము, టెక్స్ట్ అనేటువంటి టైప్ని మనం యూజ్ చేస్తున్నాం. సో కాబట్టి టెక్స్ట్ అనేటువంటి దాన్ని మనం మెన్షన్ చేస్తాం ఇలా. సో దానికి పైన టైటిల్ అనేటువంటిది ఏం రావాలి అని అంటే నేమ్ ఈక్వల్ టు నేమ్. ఫ్రేమ్ అనేటువంటి లేకపోతే ఓకే. ఫస్ట్ నేమ్ అనేటువంటిది రావాలి. ఇక్కడ ఓకే. ఇన్పుట్ అనేటువంటి దాని లోపల ఫస్ట్ నేమ్ అనేటువంటిది నాకు టెక్స్ట్ కంటెంటే ఎంటర్ ఓకే. అవ్వాలి. దానికి ఫస్ట్ నేమ్ అనేటువంటిది నాకు ఇక్కడ చూపించాలి. ఏమండి? సో ఇలా ఓకే అయిన సార్. తర్వాత ఇలా అయిన తర్వాత సో ఇప్పుడు అక్కడ సబ్మిట్ బటన్ అనేటువంటి దాన్ని మనం క్రియేట్ చేయాలి కాబట్టి బటన్ అనేటువంటి దానికి ఒక ట్యాగ్ ఇన్పుట్ అనేటువంటి ట్యాగ్ ఎందుకు సార్? ఉమ్. టైప్ ఈక్వల్ టు అది ఏం చూపించాలంటే తప్పు. అది సబ్మిట్ అయ్యేటువంటి విధంగా ఉండాలి. అవును. ఓకే సార్. సబ్మిట్. సో సబ్మిట్ అయిన తర్వాత దానిపైన ఆ బటన్ పైన నేమ్ ఏం రావాలి?
టైప్ అంటే యాక్షన్ అనేటువంటిది సబ్మిట్ అయ్యేటువంటి యాక్షను. దానిపైన నేమ్ ఏం రావాలి అని అంటే వాల్యూ ఈక్వల్ టు సబ్మిట్ అనే నాకు రావాలి. క్యాపిటల్ లెటర్స్లో ఓకే ఇద్దాం. సబ్మిట్ అని చెప్పి క్యాపిటల్ లెటర్లో ఇద్దాం ఇలా. సో అప్పుడు ఈ ఇన్పుట్ అనేటువంటిది జస్ట్ బటన్ కోసం. ఏ మేడం? ఓకే ఒక్కసారి బ్రీఫ్గా ఈ కోడ్ అనేటువంటిది ఒక్కసారి మేము చూద్దాం. సో దీనిలో వెన్ ఏ వెన్ యూ సబ్మిట్ ద అప్లికేషన్ అనేటువంటిది టెక్స్ట్ కంటెంట్ ఆ బాక్స్కి ఇదిగోండి ఈ విధంగా ఒకసారి ఇలా సైడ్ బై సైడ్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీనిలో మనం ఈ టెక్స్ట్ కంటెంట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ కంటెంట్ అనేటువంటిది ఒక బాక్స్లో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇలా. వెన్ ఓకే సార్ యూ సబ్మిట్ అని చెప్పి ఒక టెక్స్ట్ బాక్స్ అనేటువంటిది పైన హెడ్డింగ్ అనేటువంటిది ఇలా కనిపించి దీని దగ్గర ఒక ఫామ్ అనేటువంటి యాక్షన్ ఇక్కడ ఏదైతే ఫామ్ అనేటువంటిది ఇది రాసామో ఈ ఫామ్ అనేటువంటిది ఏంటని అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఒక టెక్స్ట్ బాక్స్ టైప్ చేయడానికి ఇలా ఒక ఫామ్ అనేటువంటిది నాకు రావాలి. ఏమండి? ఓకే దీని ఓకే పక్కన సార్ నాకు దీని పక్కనే ఒక టెక్స్ట్ కంటెంట్ రావాలి కాబట్టి దానికి ఏం యూజ్ చేశానంటే ఇది యూజ్ చేశాను అనమాట. ఎంటర్ నేమ్ అనేటువంటి దాన్ని యూజ్ చేశాను. సో కాబట్టి ఇక్కడ ఏం ఓకే చేస్తున్నామంటే ఎంటర్ నేమ్ అని యూజ్ చేసి అప్పుడు ఇక్కడ నాకు టెక్స్ట్ ఫామ్ అనేటువంటిది నాకు కనిపించాలి. ఇందులో నాకు ఏం టైప్ అవ్వాలి అని అంటే ఇన్పుట్ అనేటువంటి దాన్ని ఇక్కడ యూజ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఇన్పుట్ ఓకే ఏంటనంటే ఈ టెక్స్ట్ బాక్స్ లోపల నాకు టెక్స్ట్ అనేటువంటిది టైప్ అవ్వాలి. ఏమండి? దాని నేమ్ ఏంటంటే ఫస్ట్ నేమ్ అనేటువంటి దానిగా యా ఇక్కడ నేను ఓకే మెన్షన్ సార్ చేసుకుంటున్నాను. దాని తర్వాత ఏం చేయాలి? ఇక్కడ నాకు ఒక బటన్ ఉండాలి. ఇన్పుట్ ఎస్, సబ్మిట్ ఇక్కడ బటన్ అనేటువంటిది ఉండాలి. దీనిపైన నేమ్ సబ్మిట్ అని చెప్పి సబ్మిట్ అని ఉండాలి నేమ్. ఇది మన ఓకే సార్ ప్రోగ్రామ్. అండ్ సో ఇప్పుడు దీన్ని సేవ్ ఓకే చేద్దాం. ఇప్పుడు పైన ఉన్నటువంటి ట్యాగ్స్ అన్ని కూడా మనం క్లోజ్ చేయాలి కాబట్టి సేమ్ ట్యాగ్స్ని క్లోజ్ చేద్దాం. ఫామ్ అనేటువంటి ట్యాగ్ క్లోజ్ చేయలేదు మనం. ఫామ్, అవును సార్ దాని తర్వాత బాడీ బాడీ, దాని తర్వాత హెచ్టిఎంఎల్ ఈ విధంగా. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేద్దాం. ఫుల్ స్టాక్లో ఇదేంటి ఈవెంట్ ఈవెంట్స్ ఈవెంట్స్ ఈవెంట్స్లో దీన్ని ఏమంటామంటే ఆన్ మౌస్ సబ్మిట్ డాట్ హెచ్టిఎంఎల్. ఓకే జావా ఫుల్ స్టాక్ ఈవెంట్స్ ఆన్ మౌస్ హెచ్టిఎం ఆన్ మౌస్ సబ్మిట్. చూడండి మనం ఇప్పుడు వచ్చిందా మేడం? మనం అనుకున్నటువంటి విధంగా మనం ఎలా అయితే డ్రా చేసామో ఆ డ్రా చేసినటువంటి విధంగానే ఇక్కడ మనకు వచ్చింది కదా. అవును సార్ ఇదిగోండి పైన టెక్స్ట్ కంటెంట్ ఏదైతే వచ్చిందో ఎంటర్ ఏ నేమ్ అని చెప్పి లెఫ్ట్ సైడ్ వచ్చి నేమ్ ఇక్కడ టెక్స్ట్ బాక్స్ వచ్చి ఇక్కడ సబ్మిట్ అనేటువంటిది వచ్చింది కదా మేడం. ఓకే ఇప్పుడు ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏంటి ఫుల్ స్టాక్ లేకపోతే సత్య అని ఓకే ఇద్దాం. ఓకే సత్య అని ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అని అంటే ఈ సబ్మిట్ సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన వెంటనే ఏం ఫంక్షన్ కాల్ అవుతుంది మేడం? సబ్మిట్ మై ఫంక్షన్ శాంపుల్ మై ఫంక్షన్ అనేటువంటిది ఇక్కడ ఫంక్షన్ కాల్ అవుతుంది అవును అప్పుడు అవును అప్పుడు మనకి ఇది క్లిక్ చేసిన వెంటనే ఒక ఈవెంట్ బాక్స్ అనేటువంటిది వస్తుంది. ఆ ఈవెంట్ బాక్స్ మీద ఆ ఈవెంట్ బాక్స్ రావడానికి మనం ఏం క్రియేట్ చేసాం మేడం? ఎలర్ట్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసాం బట్ కదండి. అప్పుడు అవును ఆ సబ్మిట్ పైన ఏం టెక్స్ట్ రావాలని అనుకున్నాం మేడం? ది అప్లికేషన్ వాజ్ సబ్మిటెడ్ అని చెప్పి రావాలి. అవును చూడండి అలా వస్తుందో అవును లేదో చూద్దాం. సబ్మిట్ ఓకే అని క్లిక్ చేసి ఇక్కడ మనం పిహెచ్పి సంబంధించినటువంటి ఫైలు sample.php అనేటువంటిది లేదు కాబట్టి ఆ ఫామ్ అనేటువంటి దానిలో సబ్మిట్ అవ్వట్లేదు.
అర్థమైందా అవును మేడం? సార్. ఉమ్, ఈ ఫామ్ అనేటువంటిది అవును. దానిలో సబ్మిట్ అవ్వట్లేదు, ఎందుకంటే పిహెచ్పి ఫైల్ లేదు. అనేటువంటిది లేదు కాబట్టి. ఉంటే ఒకవేళ ఆ యాక్షన్ అనేటువంటిది దానిలోకి వెళ్ళి అప్పుడు మనకి ఆన్ సబ్మిట్ అనేటువంటిది మై ఫంక్షన్ కాల్ చేసి అప్పుడు సక్సెస్ఫుల్గా ఆ ఈవెంట్ అనేటువంటిది మనకి కనిపించేది అనమాట అండి. సో ఇప్పుడు మనకి పిహెచ్పి ఫైల్ అనేటువంటిది లేదు కాబట్టి, సో ఇక్కడ మనకి ఆ సబ్మిట్ అని క్లిక్ చేసిన వెంటనే ఆ డీటెయిల్స్ అందులోకి వెళ్ళి అది కనిపించట్లేదు అనమాట. ఓకేనా మేడం? అవును సార్. సో దాన్ని ఏమంటారంటే ఆన్ మౌస్ సబ్మిట్ అని చెప్పి ఈ ప్రోగ్రామ్ని అంటారు అనమాట. అవును. ఓకే మేడం. సో ఇప్పుడు ఆ, దీనిలో సేమ్ ఇదే ఉండేటువంటి దానిలో ఆన్ మౌస్ ఓవర్ ఈవెంట్ అనేటువంటిది ఒకటి ఉంది మేడం. ఆన్ మౌస్ ఆన్ మార్క్స్. ఓవర్ ఈవెంట్ అంటే ఏంటంటే ఒక ఓకే. ఇప్పుడు చూడండి, అంటే మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలని అంటే ఆమ్, ఇప్పుడు చూడండి ఇక్కడ మల్టిపుల్ ఉన్నాయి. నేను మౌస్ని ఆపరేటర్స్, ఇక్కడ ఆపరేటర్స్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది సార్. ఈ ఆపరేటర్ అనేటువంటి దానికి మౌస్ దీని మీద పెడితే ఇది ఏమవుతుంది, కలర్ ఉమ్. కలర్ కనిపిస్తుంది. నేను ఇక్కడ క్లిక్ చేయలేదు యాక్చువల్గా, ఇది క్లిక్ అవును చేసి సార్. ఉంది. అవును. ఈ పాయింటర్ ఆ, నేను జస్ట్ ఈ ఫోల్డర్ దగ్గర పెడితే వెనకాల బ్యాక్గ్రౌండ్ కలర్ కలర్ కనిపిస్తుంది. వస్తుంది. దీన్ని ఈ ఉమ్. కలర్కి, ఈ కలర్ మీద నేను ఎక్కడైతే పాయింటర్ని ఎలా అంటుంటే అసలు ఏమాత్రం కూడా ఆ సెలెక్టింగ్ ఆ కలర్ అనేటువంటి చేంజ్ అవట్లా. ఇది జస్ట్ దీన్ని, ఈ మౌస్ పాయింటర్ని ఈ ఈ కలర్కి ఓవర్ చేస్తే వెంటనే అది పోతుంది. అదిగో చూడండి పోయిందా, అదిగోండి పైదాన్ని సెలెక్ట్ అవును అయింది, సార్. కింద దాని నుంచి అవును. పైదానికి వెళ్ళిపోయింది అది అలాగా. అంటే ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఇలా ఆల్మోస్ట్ ఓవర్ చేసిన వెంటనే అక్కడ ఏమీ కూడా మనకి అది పోతుంది అనమాట, వెంటనే పోతుంది అలాగా. ఇలా రియల్ అవును. టైంలో ఇలా అవును. మనకి అవుతుంది. సో దీన్ని మనం ఒక ప్రాజెక్ట్ అనేటువంటి దానిగా చేద్దాం. దాని పేరు ఏంటంటే ఆన్ మౌస్ ఈవెంట్, ఆన్ మౌస్ ఓవర్ ఈవెంట్. ఓకే. ఏమండి? సో దీన్ని ఆన్ మౌస్ ఓవర్ ఈవెంట్ అనేటువంటిది ఏం ఏం ఫంక్షన్ అండి అంటే, ఇక్కడ ఫంక్షన్ అనేటువంటి దాన్ని చూద్దాం మేడం. ఇక్కడ స్క్రిప్ట్ అనేటువంటి దానిలో ఏదైతే ఉందో ఈ స్క్రిప్ట్ అనేటువంటి దగ్గర నుంచి మ్, ఇక్కడ ఈ స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఈ స్క్రిప్ట్ అనేటువంటి దానిలో ఈ ఫంక్షన్ అనేటువంటి దాన్ని మనం మార్చుకోవాలి. దీన్ని ఆన్ మౌస్ ఓవర్ ఈవెంట్ అనేటువంటి దాన్ని షార్ట్ ఫామ్లో హెచ్ఓవి అని పిలుస్తారన్నమాట. ఓకే సార్. హెచ్ఓవి ఫంక్షన్ అనేటువంటిది. సో దీనిలో ఏం చేస్తామంటే ఆ, ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్లాక్లో ఉన్నటువంటి దాన్ని మనం చేంజ్ చేద్దాం. ఈ బ్లాక్లో ఉన్నటువంటి దాన్ని ఇక్కడ ఏమని పిలుస్తామని అంటే ఆ ఆల్మోస్ట్ ఓవర్ ఈవెంట్ అనేటువంటి దానికి ఒక వేరియబుల్ తీసుకుందాం. ఈ వేరియబుల్ అనేటువంటి దాన్ని ఈ అనేటువంటి వేరియబుల్ని తీసుకుందాం. ఈ వేరియబుల్లో నాకు ఏం జరగాలని అంటే ప్రింట్ జరగాలి. ఏంటంటే డాక్యుమెంట్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై సెట్ ఐడి. అయ్యింది. ఎలిమెంట్ ఆ, ఎలిమెంట్ బై అనేటువంటిది బి క్యాపిటల్ ఉండాలి ఇప్పుడు. బై ఐడి, ఐడిలో ఐ అనేటువంటిది క్యాపిటల్ ఉండాలి. దీన్ని నేను మీకు పెద్దది చేస్తాను. బై ఐడి అని చెప్పి మనకి పెద్దది ఉండాలి. సో ఇక్కడ మనకి జరిగేటువంటి పారామీటర్ అనేటువంటిది ఏంటని అంటే ఓవర్, మౌస్ ఓవర్ అని అనుకున్నాం కదా మేడం, అవును సార్. మౌస్ ఓవర్. సో కాబట్టి ఆ పారామీటర్ అనేటువంటిది ఏంటంటే ఈ మౌస్ ఓవర్ అనేటువంటిది ఎప్పుడైతే మనం ఇలాగ పాయింటర్ మనం మూవ్ చేస్తున్నామో ప్రతి పాయింటర్ని అది ఐడెంటిఫై చేసి దాన్ని ఒక ఐడి కింద తీసుకుని అది ఎలిమెంట్ కింద మనకి డిస్ప్లే చేస్తూ ఉంటుంది అనమాట. ఇది ఓకే. దానికోసం ఇలా యూజ్ చేస్తాం. అయితే దీనిలో ఈ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది దీనికి ఒక స్టైల్ అనేటువంటి దాన్ని, ఆ స్టైల్ అంటే జావాకి సంబంధించినటువంటి సిఎస్ఎస్ అనేటువంటి దానికి స్టైల్ యూజ్ చేస్తాం కదా మేడం. జావా స్క్రిప్ట్ అయితే అవును సార్. స్క్రిప్ట్ అని యూజ్ ఆ, చేస్తాం, సిఎస్ఎస్కి అయితే స్టైల్ అని యూజ్ చేస్తాం. సో స్టైల్ స్టైల్ అని యూస్ చేస్తాం. డాట్ డిస్ప్లే, డిస్ప్లే ఈక్వల్ టు అక్కడ ఏమీ లేకుండా ఉన్న చోట ఏదైతే దాన్ని ఏమంటామంటే నన్ అని అంటాం. మౌస్ ఓకే సార్. అనేటువంటిది ఏదీ లేకుండా ఉన్నటువంటి చోటకి పాయింటర్ అనేటువంటి దాన్ని ఇలా పక్కకి మూవ్ అవగానే వెంటనే నాకు డిస్ప్లే అనేటువంటిది అక్కడ నాకు పోవాలన్నమాట. ఆ స్టైల్ అనేటువంటి డిస్ప్లే ఇచ్చేటువంటిది నాకు అది పోవాలి. ఎప్పుడైతే మౌస్ ఓవర్ అనేటువంటిది నన్ను కింద వస్తుందో, నన్ను మీదకి పోతుందో అప్పుడు అంటే నాకు ఇక్కడ ఇక్కడ నేను రాసేటువంటి ప్రాజెక్ట్ నా ఉద్దేశం ఏంటని అంటే మేడం, ఇక్కడ చూడండి ఒక కలర్ చెప్పండి సార్. ఒక కలర్ అనేటువంటిది, ఒక కలర్ అనేటువంటిది ఇలా ఉంది ఒక కలరు. ఈ అవును. కలర్లో నేను ఇక్కడ ఈ కలర్ని ఫిల్ చేస్తాను. ఈ విధంగా ఒక కలర్ ఉంది. దీనిపైన నా మౌస్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ మౌస్ అనేటువంటిది దీని మీద ఇలా రొటేట్ చేస్తున్నప్పుడల్లా
అది ఏం చేస్తుందో ఆహా. ఏం చేస్తూ ఉండాలని అంటే రొటేట్ ఇదిగోండి, అవును. ఆ, ఇలా రొటేట్ చేస్తున్నప్పుడల్లా ఈ ప్రోగ్రామ్ పక్కన పెట్టుకున్నాను. అప్పుడు మనకి కరెక్ట్గా అర్థం అవుతుంది. అంటే నేను ఓకే. ఇమేజిన్ చేసుకున్నటువంటిది మీకు ఇమేజిన్ అవ్వాలని అంటే, సో ఇద్దరు ఒకసారి ఇది పక్క పక్కనే మనం యూజ్ చేస్తే, ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది కంటెంట్ అనేటువంటి దాన్ని మనం యూజ్ చేస్తే అప్పుడు మనకి డీటెయిల్డ్గా అర్థం అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ ఓకే సార్. వేరియబుల్ అనేటువంటిది ఏంటంటే ఇది ఎన్విరాన్మెంట్. ఒక ఎన్విరాన్మెంట్ అని అనుకుందాం. ఈవెంట్ లేకపోతే ఒక ఈవెంట్ ఏంటా ఈవెంట్ అని అంటే, ఈ మౌస్ అనేటువంటి దాన్ని దీని మీద మనం ఇలా మూవ్ చేస్తున్న కొలదికి అది ఐడి అనేటువంటిది ఎలిమెంట్ ప్రకారంగా డిస్ప్లే చేస్తూనే ఉంటుంది. ఏంటి, ఈ స్క్వేర్ కలర్లో ఉన్నటువంటి కలర్ ఇదిగోండి ఇలా డిస్ప్లే చేస్తూనే ఉంటుంది ఇలా. ఈ పాయింటర్ ఓకే అనేటువంటిది సార్. ఈ కలర్ రెక్టాంగిల్ బాక్స్లో నేను ఇలా మూవ్ చేశాను అనుకోండి, అదొక ఐడి ఇస్తుంది. ఇలా మూవ్ చేస్తే అదొక ఐడి ఇస్తుంది. ఇలా మూవ్ చేస్తే ఐడి ఇస్తుంది. ఇలా ఈ బార్డర్లో ఉన్నంత వరకు ప్రతిదీ కూడా ఐడి అనేటువంటిది ఇస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడైతే దీనికి ఓవర్ అవుతుందో, అంటే పక్కకి వెళ్తుందో, అప్పుడు వెంటనే అది నన్ కింద అవును. ఐడెంటిఫై అయిన వెంటనే అది ఇక్కడ నాకు డిస్ప్లే అనేటువంటిది అవ్వకూడదు, ఎపియర్ అనేటువంటిది అవ్వకూడదు. సో అది నా ఓకే. ప్రోగ్రామ్ అనమాట. ఏమండి? ఓకే సార్. సో ఇప్పుడు నేను ఆటోమేటిక్గా ఇక్కడ బ్లాక్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేస్తాను. స్క్రిప్ట్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేశాను. హెడ్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేశాను. హెడ్ తర్వాత ఆ, ఇక్కడ బాడీ. నేను బాడీ అనేటువంటిది ఇక్కడ మనం క్రియేట్ చేయలేదు. సో కాబట్టి ఇక్కడ మనం బాడీ అవసరం లేదు మనకి. ఓకే బాడీ సార్. అనేటువంటిది క్రియేట్ చేయలేదు కాబట్టి. సో ఇక్కడ మనం ఏం చేద్దామని అంటే, ఒక డిఐవి అనేటువంటి ఒక కంటైనర్ మేడం. కంటైనర్ అంటే ఏంటి మేడం? ఒక చాలా రకాలైనటువంటి థింగ్స్ని ఒక కంటైనర్లో మనం సేవ్ చేయగలుగుతాం. ఏ మేడం? ఓ కదా, కీప్ సార్. చేసుకోగలుగుతాం దానిలో. సో అలాంటి ఒక కంటైనర్ అనేటువంటి దాన్ని యూజ్ చేసుకోవాలంటే దాని పేరు ఏంటంటే డిఐవి. ఓకే సార్. ఈ డిఐవిలో ఏం చేస్తున్నానంటే, ఒక ఐడి అనేటువంటి దాన్ని ఏదైతే ఉన్నదో ఆ ఐడి అనేటువంటి దాన్ని క్రియేట్ చేసి, ఈ ఐడిలో ఎప్పుడైతే ఓవర్ అనేటువంటిది అయ్యిందో, ఈ ఓవర్ అనేటువంటిది ఏమవుతుంది, ఆన్ మౌస్ ఓవర్ అనేటువంటి దాని గురించి మనం చూస్తున్నాం కాబట్టి, సో ఆన్ మౌస్ ఓవర్ అనేటువంటిది వెంటనే మనకి ఏం రావాలి అని అంటే, ఇక్కడ ఫంక్షన్ని ఏం కాల్ చేయాలంటే ఆన్ మౌస్ ఓవర్ అని, ఈ మౌస్ అనేటువంటిది ఎప్పుడైతే ఇది మౌస్ ఓవర్ అయిపోయిందో, అయిపోయిన వెంటనే నాకు ఎక్కడ కాల్ చేయాలని అంటే, ఇక్కడ మనం ఒక ఫంక్షన్ పెట్టుకున్నాం. ఏంటి, వేరియబుల్ అనేటువంటి దాన్ని. ఏం ఫంక్షన్ అది? హెచ్ఓవి అనేటువంటి ఒక షార్ట్ ఫామ్ ఫంక్షన్ ఉంది మనకి. ఏ మేడం? ఓకే సార్. ఒక్కసారి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆ, దీనిలో ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు స్క్రిప్ట్ వరకు మీకు అర్థమైంది ఇక్కడ. అర్థమైంది సార్. ఇక్కడ వరకు స్క్రిప్ట్ అర్థమైంది కదండి. ఇక్కడ నాకు అర్థమైంది నాకు సార్. ఏంటనంటే, ఇక్కడ ఒక కలర్ అనేటువంటిది ఆటోమేటిక్గా వెబ్ పేజ్లో వస్తుంది. దీనిపైన మౌస్ అవును. అనేటువంటి దాన్ని ఇలా నేను మూవ్ చేస్తూ ఉంటుంటే ఈ కలర్ అనేటువంటిది ఏమాత్రం ఎపీర్ అయ్యే ఉండాలి. దీన్ని ఎప్పుడైతే ఓవర్ అవును. చేశానో, ఓవర్ చేసిన వెంటనే ఈ కలర్ అనేటువంటిది డిజపీర్ అయిపోవాలి. ఇదిగో నన్ అనేటువంటి దానిలోకి అవును. ఇది ఎప్పుడైతే వెళ్తుందో వెంటనే డిజపీర్ అయిపోవాలి, డిస్ప్లే చేయకుండా. సో దాన్ని అవును. ఇక్కడ వరకు స్క్రిప్ట్ రాసుకున్నాం. ఇది హెచ్టిఎంఎల్ కోడ్ అనేటువంటి దానిలో దీన్ని నాకు చూపించాలి అని అనుకుంటే, ఈ కలర్ అనేటువంటి దాన్ని చూపించాలని అనుకుంటే, ఈ ఫంక్షన్ అనేటువంటి దాన్ని దీనిలో ఇంక్లూడ్ చేయాలని అనుకుంటే, సో నేను ఏం చేస్తానంటే డిఐవి అనేటువంటి ఒక కంటైనర్ని క్రియేట్ చేసుకుని, ఓకే. ఈ హౌఎవర్ అనేటువంటి దానికి ఒక ఐడి పేరు నేను పెట్టుకున్నాను. హౌఎవర్ అని చెప్పి ఐడి పేరు అవును. పెట్టుకున్నాను. ఏమండి? సిఎస్ఎస్లో చూసారా మనం ఏం చేస్తాం, హెచ్2 అని చెప్పి ఒక హెడ్డింగ్ పెట్టుకుంటే దాన్ని కాల్ చేయడానికి ఏం చేస్తాం, ఒక ఐడిని క్రియేట్ చేస్తాం కదా. అవును సార్. సో ఇక్కడ మనం ఇచ్చినటువంటి గెట్ ఎలిమెంట్ అనేటువంటి బై ఐడి అనేటువంటిది, ఈ ఐడి ఎక్కడిది అని అంటే ఈ ఐడి అన్నమాట. ఈ ఐడిని ఇక్కడ ఓ కాల్ చేస్తున్నాం. ఓకే. ఇక్కడ ఈ ఐడి లేదు అని అనుకుంటే ఇక్కడ ఐడి పెట్టినా మనకు ప్రయోజనం లేదు. ఇక్కడ ఐడి ఎందుకు, బై ఐడి అని ఎందుకని అన్నామంటే, ఈ ఈ డివిజన్ అనేటువంటి దానిలో, కంటైనర్ అనేటువంటి దానిలో ప్రతిసారి ఈ హౌఎవర్ అనేటువంటిది మౌస్ ఓవర్ అనేటువంటిది అవుతుందా లేదా అనేటువంటిది ఈ ఐడి దీనికి ఇచ్చి ఇక్కడి నుంచి డిస్ప్లే చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే సార్. ఇక్కడ ఉన్న దాన్ని ఇక్కడ కాల్ చేస్తున్నాం మనం అంతే. ఈ ఐడి అనేటువంటి దాన్ని అంటే, ఈ పాయింటర్ అనేటువంటి దీని మీద ఉందా పక్కకి వెళ్ళిపోయిందా, దీని మీదకి ఉందా పక్కకి వెళ్ళిపోయిందా అని ప్రతిసారి ఈ ఐడి అనేటువంటి దాన్ని ఇక్కడికి వెళ్ళి ఈ ఎలిమెంట్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది డాక్యుమెంట్ ద్వారా డిస్ప్లే చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆన్ మౌస్ ఓవర్ అనేటువంటిది అయిపోయిందో, ఇక్కడ ఆన్ మౌస్ ఓవర్ అనేటువంటిది అయిపోయిన వెంటనే ఇది ఏం చేస్తుంది అనమాట, హెచ్ఓబి అనేటువంటి ఫంక్షన్ అనేటువంటిది ఉంది మనకి. ఈ ఫంక్షన్ అనేటువంటిది మనకి ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేటువంటిది మనకి ఏం చూపిస్తుంది అని అంటే, చూడండి, ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేటువంటిది కూడా మనమే ఇవ్వాలి మరి హెచ్టిఎంఎల్ అనేటువంటి దానిలో.
సో కాబట్టి స్టైల్ అనేటువంటిది ఇచ్చి దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ అని చెప్పి ఇక్కడ మనం ఇస్తున్నాము. బ్యాక్గ్రౌండ్ అనేటువంటి దాన్ని ఇచ్చి దీనికి కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం కలర్ ఉండాలి? గ్రీన్ ఆర్ బ్లూ ఆర్ రెడ్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీనే అనుకుందాం, గ్రీన్ ఓకే అనేటువంటి దాన్ని ఇచ్చాం. సో దీనికి హైట్ ఎంత ఎంత రావాలి? గ్రీన్ అనేటువంటి కలరు ఇచ్చి హైట్ ఈక్వల్ టు హైట్ అనేటువంటిది ప్రాపర్టీకి ఎంత వాల్యూ ఇవ్వాలి? 200 పిక్సెల్ ఇద్దాం. ఓకే 200 పిక్సెల్. విడ్త్ అనేటువంటిది ఎంత? విడ్త్ అనేటువంటి ప్రాపర్టీకి 200 పిక్సెల్ అనేటువంటిది ఇద్దాం. అండ్ సో ఇక్కడతో మనకి ఈ ట్యాగ్ అనేటువంటిది క్లోజ్ అయిపోతుంది. ఏ ట్యాగ్ ఇది? ఇదంతా కూడా డిఐవి అనేటువంటి ట్యాగ్లో చేయాలి. ఎలిమెంట్స్ అనేటువంటి ఓకే వాటిని మెన్షన్ చేసుకున్నాం. ఐడి అనేటువంటి ఒక ఎలిమెంటు, ఆన్ మౌస్ ఓకే అనేటువంటి ఎలిమెంటు, అండ్ మౌస్ ఓవర్ స్టైల్ అనేటువంటిది ఏంటి స్టైల్ అని ఈ విధంగా మనం అయితే ఈ డిఐవి అనేటువంటి దానిలో కంటైనర్లో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ పెట్టి దీనిలో స్టోర్ చేసుకున్నాం అనమాట, డిఐవి అనేటువంటి దానిలో. ఓకే ఓకే అండి. సో అప్పుడు ఇక్కడ మనం డిఐవి ట్యాగ్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేసేస్తాం. సో ఓకే రిమైనింగ్ ఉన్నటువంటి బాడీ కానీ నెక్స్ట్ హెచ్టిఎంఎల్ లాస్ట్గా. సో ఈ విధంగా మనం క్లోజ్ చేసేస్తాం. దీన్ని మనం సేవ్ యాజ్. సో సేవ్ యాజ్లో దీన్ని ఏమని పిలిచినాం మనం? ఆన్ మౌస్ ఓవర్ ఈవెంట్ ఓకే డాట్ హెచ్టిఎంఎల్. ఈవెంట్స్లో ఆన్ మౌస్ ఓవర్ ఈవెంట్ ఇది కదా. సో ఇప్పుడు దీన్ని మనం డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తే ఇదిగో చూడండి ఇక్కడ. ఓకే రిఫ్రెష్ చేస్తే ఇదిగోండి గ్రీన్ కలర్ లో ఉన్నది. మనకి గ్రీన్ కలర్ వచ్చింది. ఈ పక్కన ఉన్నటువంటి దానిలో ఎక్కడ మౌస్ ని మనం ఇలా చేసినా చూడండి, ఇక్కడ ఈ పక్కన మౌస్ ఉన్నటువంటి దాన్ని ఎక్కడ ఏం చేసినా అది పోవట్లేదు. ఒక్కసారి మనకి ఆన్ అవును మౌస్ సార్. ఈవెంట్ అనేటువంటి దాన్ని దీనికి చూడండి, దీని మీదకి పాయింటర్ ఇలా తీసుకెళ్తే అదిగోండి ఆటోమేటిక్గా డిసappear అయిపోయింది. బాగుంది సార్. అవును సార్. ఇదిగోండి ఇలా మనం పాయింటర్ని ఇక్కడ చూడండి ఎక్కడ ఏం చేసినా పోదు. మనం దీన్ని జస్ట్ ఎక్కడైతే ఆన్ మౌస్ ఓవర్ పైకి తీసుకెళ్తున్నామో వెంటనే మనకి డిసప్పేర్ అయ్యేటువంటి విధంగా అయిపోయింది. అవును సార్. అండ్ ఇది ఆన్ మౌస్ ఓవర్ అని అంటాము. అలాగనే దీనిలోనే ఆన్ మౌస్ అవుట్ అంటే ఆన్ మౌస్ ఓవర్ అవును అంటే ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి పాయింటర్ని దీని మీదకి తీసుకువెళ్తే డిజైపేర్ అయిపోయింది. అలా కాకుండా ఈ పాయింటర్ అనేటువంటి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి స్క్వేర్ కలర్ నుంచి ఈ ఇక్కడ ఉన్నటువంటి దాని నుంచి అవుట్ అయ్యింది అని అంటే అప్పుడు ఇది డిజైపేర్ అయిపోయేటట్టుగా అలా కూడా చేయొచ్చు అనమాట అండి. ఏమండి? సో ఇలా మనకి ఓకే ఈ ఈవెంట్స్ అనేటువంటి వాటిని ఈ విధంగా మనం చేసి వాటిలో వాల్యూస్ అనేటువంటి వాటిని అంటే అలా ఆ, ఈ మౌస్ రియల్ టైంలో ఈ విధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ మనం సేమ్ ఇక్కడ ఉన్నటువంటి వాటిలో ఇక్కడ ఎక్కడైనా సరే ఇలా ఇలా అంటే మనకి ఏది కూడా రావట్లేదు. ఈ పాయింటర్ని మనం ఇలా తీసుకువెళ్ళి దీని మీదకి మనం ఇలా ఆ, పైకి ఆన్ మౌస్ అవుట్ దీన్ని ఏమంటామంటే ఆన్ మౌస్ ఓవర్ అని అన్నాం. దీన్ని ఏమని పిలుస్తామంటే ఆన్ మౌస్ అవుట్ అంటాం అనమాట. అవును ఆన్ మౌస్ అవుట్ ఓకే ఈవెంట్ సార్. అండి. సో ఓకే సార్. ఆల్మోస్ట్ ఈ అవుట్ ఈవెంట్ అనేటువంటి దానిలో అయితే ఈ విధంగా ఈ పాయింటర్ని ఇలా కిందకి దించిన వెంటనే ఆ కలర్ మారిపోతూ ఉంటుంది అనమాట అండి. సో అలా దాన్ని ఆన్ ఓకే మౌస్ ఈవెంట్ అని అంటాం. సో దీనిలో కూడా సేమ్ అదే ఉంటుంది. కాబట్టి చిన్న మోడిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది. ఏంటంటే డిస్ప్లే అనేటువంటి హౌఓవర్ అనేటువంటి దాన్ని ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం ఫంక్షన్ ఇచ్చాం మేడం? ఇక్కడ ఏం ఫంక్షన్ ఇచ్చాము? హౌఎవర్ అనేటువంటి ఫంక్షన్ ఇచ్చాము ఇక్కడ. ఫంక్షన్ కదా మనం అవును కాల్ సార్. చేసింది. సో ఈ ఫంక్షన్ అనేటువంటి దాన్ని అవుట్ అని ఫంక్షన్ ఇచ్చామనుకోండి, అవుట్ అని జస్ట్ అవుట్ అని ఫంక్షన్ ఇచ్చి దీన్ని కాల్ చేసే దగ్గర ఏదైనా ఆమ్, నన్ను అనేటువంటి దాని దగ్గర ఇంకెక్కడన్నా మనం కాల్ చేసామా? ఇక్కడ హెచ్ఓవి అనేటువంటి అవును ఫంక్షన్ సార్. దగ్గర ఇక్కడ అవుట్ అని ఇచ్చామనుకోండి, ఈ ఫంక్షన్ని కాల్ చేయమని చెప్పామని అనుకోండి, జస్ట్ అంతే ఆ ఫంక్షన్ మాత్రమే మారుస్తాము.
దీని మళ్ళీ వెంటనే మనం ఈవెంట్లో ఆన్ మౌస్ ఓవర్ కాకుండా ఆన్ మౌస్ అవుట్ అని అంటాం అనమాట. ఓకే. ఆన్ మౌస్ అవుట్ ఓకే సార్. డాట్ హెచ్టిఎంఎల్. ఇక్కడ చూడండి, ఆన్ మౌస్ అవుట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఇది. దీన్ని డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఎలా అంటున్నా ఇది మళ్ళీ సేమ్ అలాగే అవుతుందా? ఓకే, ఒక్క నిమిషం. ఆ, ఇది సేవ్ చేసామా మనం? సేవ్ చేస్తే బట్టే కదా అక్కడ వచ్చింది. స్క్రిప్ట్ ఫంక్షన్ అవుట్ అనేటువంటి దాన్ని మనం యూజ్ చేసాం. దాని తర్వాత వేరియబుల్ అనేటువంటిది ఈ అండ్ డాక్యుమెంట్ గెట్ ఎలిమెంట్ అండ్ బై ఐడి హౌఎవర్ అనేటువంటిది ఈ స్టైల్ అండ్ డిస్ప్లే అనేటువంటి నన్ అనేటువంటిది వచ్చింది. స్క్రిప్ట్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేసాం, హెడ్ క్లోజ్ చేసాం, బాడీ ఓపెన్ చేసాం. దాని తర్వాత డివిజన్లో ఐడి అనేటువంటి దాన్ని హౌఎవర్ ఆన్ మౌస్ ఓవర్ అనేటువంటి దాని దగ్గర మనం అవుట్ అనేటువంటి దాన్ని క్లిక్ చేసాం. అవుట్ ఓకే. సో దాని స్టైల్ బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ గ్రీన్ హైట్ అండ్ పిక్సెల్ విత్ అండ్ 200 పిక్సెల్ అండ్ ఇక్కడ డివిజన్ అనేటువంటి దాన్ని కూడా క్రాల్ చేసాం. సో అవుట్ అనేటువంటిది కాబట్టి ఇంక ఇక్కడ ఎక్కడన్నా మనం మిస్ మ్యాచ్ ఏమన్నా చేసామా? అవుట్ అనేటువంటి దానిలో అవుట్ ఫంక్షనే యూజ్ చేసాము. ఓకే, ఒకసారి మనం దీన్ని ఆన్ మౌస్ అవుట్ ఇది హౌఎవర్ దగ్గర సేమ్ అదే అవుతుంది. అంటే ఒకసారి ఈ బ్రౌజర్ని క్లోజ్ చేద్దాం మేడం ఒకసారి. ఓకే. ఆ, ఇది అవుట్ అని అంటే ఇక్కడ ఉన్నటువంటి హౌఎవర్ అనేటువంటి ఫంక్షన్ కూడా రెండింటికి ఒకటే ఫంక్షన్ కాల్ అవుతుంది. హౌఎవర్లో ఓవిడబ్ల్యూ అండ్ హౌఎవర్ ఐడి ఇదే ఫంక్షన్ అనేటువంటిది కాల్ చేసాం. డిస్ప్లే ఈ స్టైల్ వేరియబుల్ ఈ అనేటువంటిది ఈ డాట్ స్టైల్ డిస్ప్లే అనేటువంటిది యూజ్ చేసాం. ఇక్కడ నన్ అనేటువంటి వేరియబుల్ యూజ్ చేసాం. ఓకే, దాని తర్వాత బాడీ అండ్ స్క్రిప్ట్ అనేటువంటి దాన్ని యూజ్ చేసాం. హౌఎవర్ ఇక్కడ హౌఎవర్కి హెచ్ఓవి అనేటువంటి ఫంక్షన్ యూజ్ చేసాం. సో ఇక్కడ మనం ఆన్ మౌస్ క్లిక్ డివిజన్ అనేటువంటి దానిలో ఐడి అండ్ హౌఎవర్ దాని తర్వాత ఆన్ మౌస్ అవుట్. ఇక్కడ ఇక్కడ కూడా రాయాలి మేడం. మనం ఇక్కడ రాంగ్ రాసాం. ఆన్ మౌస్ దగ్గర ఇక్కడ కూడా ఆన్ మౌస్ ఓవర్ అని రాసేసాము. సో అందుకనే అది యాక్సెప్ట్ చేయట్లేదు. చూడండి, ఆన్ మౌస్ ఓవర్ కాకుండా ఆన్ మౌస్ అవుట్ అనేటువంటి దాన్ని యూజ్ చేయాలి. సో అప్పుడు అవుట్ ఫంక్షన్ అనేటువంటి దాన్ని కాల్ చేస్తుంది. సో ఇది ఒకసారి చూద్దాం. ఓకే సార్. ఆన్ మౌస్ అవుట్ ఇదిగో చూడండి, ఇప్పుడు ఇలా ఉంది కదా మేడం. ఇక్కడ పాయింటర్ని నేను ఎలా యూజ్ చేస్తూ ఉంటుంటే ఇది అవును ఏమాత్రం కూడా సార్. డిసపేర్ దీనిలో నుంచి బయటికి వచ్చిన వెంటనే అవును. ఈ పాయింటర్ దగ్గర నుంచి జస్ట్ నేను ఇలా బయటకు వస్తే అప్పుడు వెంటనే అక్కడ మౌస్ అవుట్ అయిన ఓకే. వెంటనే మనకి అక్కడ డిజపైర్ అనేటువంటిది అయిపోతుంది అనమాట అండి. సో అలా ఓకే మనకి సార్. ఆన్ మౌస్ అనేటువంటి దానిలో జస్ట్ అక్కడ ఫంక్షన్ అనేటువంటి దాన్ని మాత్రమే మనం మారుస్తున్నాం అంతే. హౌఎవర్ అనేటువంటి దాని ఫంక్షన్ అండ్ నెక్స్ట్ అవుట్ అనేటువంటి ఫంక్షన్ మాత్రమే మనం అక్కడ డిఫరెంట్గా మనం యూజ్ చేస్తున్నాం ఏమండి. ఓకే. ఓకే, సో ఇంకొకటి ఏంటనంటే ఎలిమెంట్ అనేటువంటి దాన్ని ఎలర్ట్ బాక్స్ ద్వారా ఎలిమెంట్ అనేటువంటి దాన్ని చేంజ్ చేయడానికి ఒక చిన్నది అంటే ఒక ఈవెంట్ అనేటువంటి దాన్ని డిటెక్ట్ చేసి ఒక వాల్యూస్ అనేటువంటి రెండు ఎలిమెంట్స్ అనేటువంటి వాటిని మనం డిటెక్ట్ చేసి ఈవెంట్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేయొచ్చు అనమాట అండి ఎలర్ట్ బాక్స్ ద్వారా. సో అంటే
ఆమ్, ఒక్కసారి ఈ ప్రోగ్రామ్స్ని ఇది ఇక్కడ క్లోజ్ చేసేసి ఒక చిన్న మ్, ఒక చిన్న ఈవెంట్ అనేటువంటి దాన్ని ఇక్కడ నేను మీకు క్రియేట్ చేస్తాను. ఇది ఏంటంటే ఆన్ చేంజ్ ఈవెంట్ అని అంటాం అనమాట అండి. అంటే ఈ ఓకే సార్. ఈవెంట్లో మనం ఏంటంటే చేంజ్ చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ హెచ్టిఎంఎల్ అనేటువంటి ఒక ట్యాగ్ యూజ్ చేసాము. దీనిలో ఈ రియల్ టైంలో బ్రౌజర్లో మనకి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం మేడం. ఓకే సార్. బ్రౌజర్లో ఓన్లీ బ్రౌజర్లోనే చేంజ్ చేయడానికి మన అంటే యూజర్ని ఒక కరెక్ట్ డైరెక్షన్లో మనం కరెక్ట్ డైరెక్షన్లో యూజ్ చేసుకునేటువంటి విధంగా ఈ ఈవెంట్స్ అనేటువంటి వాటిని క్రియేట్ చేస్తాం అంతే. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇన్పుట్ అనేటువంటి ఈవెంట్ అనేటువంటి దానిలో ఆన్ చేంజ్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి దీనికి ఇక్కడ ఎలర్ట్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. ఈ ఎలర్ట్ అనేటువంటిది ఏంటంటే వాల్యూ అనేటువంటి దానికి ఎలర్ట్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం అనమాట అండి. ఈ వాల్యూ ఓకే. అనేటువంటిది ఈ వాల్యూ అనేటువంటిది ఎలా ఉండాలంటే టైప్ ఎలా ఉంటుందంటే నెంబర్ అనేటువంటిది ఉంటుంది. ఓకే సార్. నెంబర్ అనేటువంటిది ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇన్పుట్ అనేటువంటి దానిలో ఆన్ చేంజ్ ఏమవుతుందంటే ఎలర్ట్ రాగానే వాల్యూ అనేటువంటిది మనకి చేంజ్ అయ్యేటువంటి విధంగా నెంబర్స్ చేంజ్ అయ్యేటువంటి విధంగానే ఈ ఎలర్ట్ అనేటువంటిది ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, మీకు అది రియల్ టైంలో ఒకసారి ఒక దానిలో యూజ్ చేస్తాము. అది ఎక్కడో చూపిస్తాను చూడొద్దురు కానీ. ఉమ్. ఆ, ఈ వాల్యూ అనేటువంటిది ఇది చాలా చిన్న ప్రోగ్రామ్. మీరు స్ట్రైన్ అవుతుందేమో మీ బ్రెయిన్ అని చెప్పి నేను మళ్ళీ వెంటనే మిమ్మల్ని స్టార్టింగ్ పొజిషన్ తీసుకొస్తున్నాను. ఒకసారి మనకి ఓకే. ఎంఎస్ వర్డ్ అనేటువంటి దానిలో ఎంఎస్ వర్డ్ అనేటువంటి డాక్యుమెంట్ తీసుకుందాం. ఈ ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్లో మనకి ఎలా అంటే ఇక్కడ ఒక పారాగ్రాఫ్ అనేటువంటిది ఉంది అనుకుందాం. ఆ, ఉమ్. ఇదేం కాదు, సారీ. ఎంఎస్ వర్డ్ అనేటువంటి దానిలో ఒక పారాగ్రాఫ్ అనేటువంటి దాన్ని మనం తీసుకుంటే ఈ పారాగ్రాఫ్ అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక పారాగ్రాఫ్ ఇలా ఉన్నది అనుకుందాం. సో దీన్ని పారాగ్రాఫ్ అలైన్మెంట్ అనేటువంటి చేయాలని అనుకుంటే ఇక్కడికి వెళ్ళి రైట్ మౌస్ క్లిక్ చేసి పారాగ్రాఫ్ అనేటువంటి దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ లెఫ్ట్ ఉమ్. ఇది ఇండెంటేషన్ అనేటువంటి దాన్ని ఒక దాన్ని యూజ్ చేసి ఇది ఒక ఆ, దీన్ని ఏమంటాం అంటే ఎలర్ట్ వాల్యూ. దీన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు ఇలా డిక్రీజ్ చేసుకోవచ్చు. కదా మేడం. ఈ వాల్యూ ఇది ఓకే. ఏంటంటే ఇది ఒక ఎలర్ట్ అనమాట. ఇది ఒక ఎలర్ట్ వాల్యూ ఎలర్ట్. ఇది ఒక ఎలర్ట్. ఈ ఒక్క దానిలోనే ఈ ఈ డైలాగ్ బాక్స్ లోనే ఎన్ని ఎలర్ట్ బాక్సులు పెట్టాడో చూడండి. ఇక్కడ 1 2 3 4 ఇలా ఎలర్ట్ బాక్సులు పెట్టాడు అనమాట. ఒకసారి దీన్ని మనం సేవ్ చేస్తే అసలు ఈ ఎలర్ట్ బాక్స్ ఎలా వస్తుందో ఒకసారి చూడండి. ఇక్కడ మనం ఏం చేస్తామని అంటే ఆన్ చేంజ్ ఈవెంట్ ఈవెంట్ డాట్ హెచ్టిఎంఎల్ ఓకే. ఇక్కడ ఆన్ చేంజ్ ఈవెంట్ ఇక చూడండి ఒకసారి. ఇక్కడ ఇది ఒకటి అలర్ట్ బాక్స్. ఇక్కడ పాయింటర్ ఇలా తీసుకెళ్ళమంటే ఇక్కడ బటన్స్ వస్తాయి. దీనిలో ఓకే. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 30 అని ఎంటర్ చేశారనుకోండి. ఈ 30 అనేటువంటి దాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇలా 31. ఓకే సార్. ఇక్కడ 32. మళ్ళీ ఇలా డిక్రీజ్ ఉమ్. చేయాలనుకోండి, ఇదిగోండి డిక్రీజ్ చేసినప్పుడు ఓకే ఎలర్ట్ సార్. అనేటువంటి మనకి చేస్తూ ఉంటుంది అనమాట అండి. ఇలా డిక్రీజ్ చేయొచ్చు అనమాట ఓకే. వాల్యూస్. సో ఇక్కడ కూడా చూడండి ఓకే. మనకి దీనిలో సేమ్ అలాంటి alert ని యూజ్ చేస్తున్నాం ఇక్కడ. ఇక్కడ ఎప్పుడైతే మనం చేంజ్ చేసామో ఆ ఎలర్ట్ బాక్స్ రావట్లేదు, కానీ ఇక్కడ చేంజ్ అవుతుంది కదా మనం వాల్యూ. కానీ ఆ ఎలర్ట్ అవును బాక్స్ సార్. ఇది సీరియస్ అనుకునేటువంటి వాటికి చాలా ఇంపార్టెంట్ చేంజ్ అని అనుకుంటే ఆ నెంబర్ని చేంజ్ చేసేటప్పుడు ఎలర్ట్ అని చెప్పి ఒక డైలాగ్ బాక్స్ మనకు వచ్చేటట్టుగా ఉండాలన్నమాట. సో అలా చేసుకోవడానికి ఓకే సార్. మనం ఈ విధంగా ఒక చిన్న ఎలర్ట్ బాక్స్ అనేటువంటి దానిగా, లేకపోతే ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం వాల్యూ ఇవ్వలేదు, ఇంక్రీజ్ చేయాలని అనుకుంటే ఇదిగోండి 1 ఎలర్ట్ చేసాం. మళ్ళీ నువ్వు 0 చేస్తావు అని ఎలర్ట్ జీరో. ఎలర్ట్ మనకి వెంటనే ఈ డైలాగ్ బాక్స్ వస్తుంది. దీన్నే ఎలర్ట్ అని ఓకే అంటాం సార్. అనమాట. దీన్ని ఎలర్ట్ అని అంటాం అనమాట. ఓకే సార్. సో ఈ విధంగా మనం ఈ ఎలర్ట్ అనేటువంటి దానిలో ఈ లైన్ రాసింది ఏంటంటే ఇన్పుట్ అనేటువంటి ఒక ట్యాగ్ అనేటువంటి దానిలో ఆన్ చేంజ్ ఏంటి అని అంటే ఆన్ చేంజ్ ఎలర్ట్ అనేటువంటిది ఇది రావాలి నాకు. ఇది లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆన్ చేంజ్ అనేటువంటి ఎలర్ట్ అనేటువంటిది లేదనుకోండి, టైప్ నెంబర్ ఒకటే ఉందని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇలా ఇది సేవ్ చేయండి.
ఇది రీఫ్రెష్ చేద్దాం. ఇక్కడ నెంబర్ అనేటువంటిది ఉంది. ఇక్కడ చూడండి, ఇలా అవుతూ ఉంటాయి, ఎలర్ట్ రావట్లా. ఇందాక మనం ప్రింటర్ అవును సార్. ఆ డాక్యుమెంట్స్ ఎలా అయితే మనం చేంజ్ చేసుకున్నామో అలా చేంజ్ అయిపోతుంది. అవునా కదా మేడం? అవును అంటే సార్. ఆ ఒక్క అవును సార్. ఆ ఒక్క డైలాగ్ బాక్స్ లో ఎన్ని అలర్ట్ బాక్సులు పెట్టాడు ఉమ్. మేడం వాడు? చూడండి, ఒక్క డైలాగ్ బాక్స్ లో, ఈ ఒక్క త్రీ. డైలాగ్ బాక్స్ లో ఎన్ని పారాగ్రాఫ్ అనేటువంటి దానిలో మనం చూసుకుంటే ఈ ఒక్కటి డైలాగ్ బాక్స్ అని క్రియేట్ చేసుకుని ఆ డైలాగ్ బాక్స్ లో ప్రతి దానికి అలర్ట్ బాక్స్ అనేటువంటిది ఇది ఎలా పెట్టాడో అనేటువంటిది మనకు అసలు ఆ, ఇంత అవును. పెట్టాడు, దీనికి ఎంత ప్రోగ్రామో రాయాలనుకుంటా, ఆ, ఉమ్. ఏం చేశారో అవును సార్. ఇదంతా అని మనం చాలా చాలా టెక్నికల్ గా ప్రోగ్రామ్. ఆలోచన చేస్తాం. కానీ దానిలో ఒక చిన్న లైన్, అంతే, ఒకే ఒక లైన్, దీనికి ఒక లైను, దీనికి ఒక లైను. అండ్ ఇక్కడ అవును ఈ సార్. ఈ టెక్స్ట్ కంటెంట్ రావడానికి ఒక పారాగ్రాఫ్ కింద రాశాడు. ఇక్కడ మనకి ఇది రావడానికి ఉమ్. ఇందాక మనం రాసాం ఏంటి, ఎంటర్ నేమ్ అని చెప్పి రాసాం చూసారా, కాలన్ పెట్టి ఉమ్. ఇందాక అవును ప్రోగ్రామ్ సార్. లో. అలా ఇలా పెట్టి దాని ఉమ్. పక్కనే ఇక్కడ ఒక అలర్ట్, ఇది ఇలా పెట్టి దీనికి ఒక అలర్ట్. ఇది జస్ట్ ఇదిగోండి ఇలా మనం ఇలా యూజ్ చేస్తున్నాం. ఓకే. దానికి దీనికి మనకి ఏం డిఫరెన్స్ ఉంది? ఇక్కడ మనం యూజ్ చేసినటువంటి వాటిలో ఎంఎస్ వర్డ్ ఎంఎస్ వర్డ్ అది చూపించట్లేదు, ఎందుకంటే పారాగ్రాఫ్ సెట్టింగ్లో ఉంది కాబట్టి. ఉమ్. ఇప్పుడు చూడండి, దీనిలో ఇక్కడ ఉన్నటువంటి దానికి ఇంక్రీజ్ చేసేటువంటి దానికి, అక్కడ ఉన్నటువంటి ఇంక్రీజ్ చేసేటువంటి దానికి ఏమీ డిఫరెన్స్ ఉంది మేడం? ఏం డిఫరెన్స్ లేదు కదండి. ఉమ్. ఇక్కడ అవును ఉన్నటువంటి వాటిలో సార్. ఇలా ప్రింట్ ఇలా చేస్తూ ఉంటున్నాం, ఆ, ఇక్కడ కూడా సేమ్ అంతే, ఇలా ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటున్నాం. ఏమాల. ఏం అవును సార్. డిఫరెన్స్ లేదు, సేమ్ అలాగే. ఇందులో ఇన్ని అలర్ట్ బాక్సెస్ యూజ్ చేశాడు అనమాట అండి. సో ఉమ్. ఇలాగ మనకి రియల్ ఓకే. టైంలో అలర్ట్ అనేటువంటి వాటిని మనం యూజ్ చేసేటువంటి విధంగా మనం చేయడానికి జస్ట్ ఇలా చిన్న ట్యాగ్, ఇన్పుట్ అనేటువంటి ఒక ట్యాగ్ని యూజ్ చేసి ఈ విధంగా చేశాడు. ఒకవేళ మనం దీనిలో అలర్ట్ ఒక ప్రతి దాన్ని చేంజ్ చేసినప్పుడల్లా నాకు అలర్ట్ రావాలంటే ఆన్ చేంజ్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి అలర్ట్ అనేటువంటి ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఇందులో ఏది ఉమ్. దేనికి అలర్ట్ రావాలి అనేటువంటి పారామీటర్, దేనికి అలర్ట్ రావాలి, వాల్యూని చేంజ్ చేస్తున్నప్పుడు అలర్ట్ రావాలి. వాల్యూకి. ఈ వాల్యూని చేంజ్ అవును చేస్తున్నప్పుడు సార్. అలర్ట్ బాక్స్ నాకు రావాలి అని చెప్పి అలర్ట్ ఇక్కడ మనం బాక్స్ పెడుతున్నాం రావాలి. అనమాట. అంతే. సో ఓకే. అప్పుడు మనకి ఏమవుతుందని అంటే ఆ వాల్యూ దగ్గరికి వెళ్ళి ఆ వాల్యూని చేంజ్ చేసేటప్పుడు మాత్రమే మనకి ఆ అలర్ట్ అనేటువంటిది మనకు వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఓకే. వాల్యూ ఉంది. సో ఈ వాల్యూని చేంజ్ చేస్తేనే అలర్ట్ వస్తుంది. అవును సార్. అండ్ సో ఈ విధంగా మనకి వాల్యూస్ అనేటువంటి వాటిని, అలర్ట్ అనేటువంటి వాటిని మనం చేయొచ్చు. లేకపోతే ఓవర్లోడ్ అనేటువంటిది అయినా, సో ఆ విధంగా మనం చేయొచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆ, దీన్ని ఏమంటామంటే ఆన్ ఫోకస్ ఈవెంట్ అనేటువంటి ఒక ఈవెంట్ ఉంది మేడం. ఆన్ ఫోకస్ ఈవెంట్ ఉమ్. అని అంటాం. సో అదేంటంటే ఒక టెక్స్ట్ కంటెంట్ ఉంటుంది. ఆ టెక్స్ట్ కంటెంట్ అనేటువంటి దాన్ని ఫోకస్ ఎలా చేస్తుంది అనేటువంటి విధంగా. అండ్ ఎర్రర్స్ అనేటువంటి ఏమైనా వచ్చినప్పుడు ఆ ఎర్రర్స్ అనేటువంటి బ్యాక్ ఎండ్లో బ్లర్ అనేటువంటిదిగా మనకు వచ్చేటువంటి విధంగా. సో ఇలా మనకి ఈవెంట్స్ అనేటువంటి ఇప్పుడు ఏ అయితే మనం ఇక్కడ మనం చూస్తున్నామో ఇలాంటి ఈవెంట్స్ అన్నిటినీ కూడా మనం సపరేట్గా చేయొచ్చు. ఎలర్ట్స్ అనేటువంటి వాటిని రేజ్ అయ్యేటువంటి ఒక ప్రోగ్రామ్ అనేటువంటి దానిలో ఎలర్ట్ అనేటువంటి వాటిని కూడా ఆ, మనం అక్కడ దేనికి ఎలర్ట్ అప్లై చేయాలో దానికి ఆ ఎలర్ట్ అనేటువంటి దాన్ని అప్లై చేసి మనం ఉమ్. అండ్ యూజర్ అంటే యూజ్ చేసేటువంటి ఆ బ్రౌజర్ అనేటువంటి దాన్ని యూజ్ చేసేటువంటి యూజర్ని ఒక రైట్ ప్రాసెస్లో ప్రొసీడ్ అయ్యేటువంటి విధంగా మనం ఎలర్ట్ బాక్స్ అనేటువంటి దాన్ని ఇస్తాం. ఏమైనా ఓకే ఇప్పుడు సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. ట్రాన్సాక్షన్ చేశాడు. ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఉమ్. అక్కడ సబ్మిట్ అని కొట్టినప్పుడు లేకపోతే పేమెంట్ అని చెప్పినప్పుడు ఆ, మనకి ఒక అలర్ట్ బాక్స్ వస్తుంది ఏంటంటే పేమెంట్ డన్ అని చెప్పి ఒక అలర్ట్ బాక్స్ వస్తుంది. అవును సార్. ఆ అలర్ట్ బాక్స్ రాకపోతే పేమెంట్ అని చెప్పి క్లిక్ చేసిన, పే అని క్లిక్ చేసిన ఆ అలర్ట్ బాక్స్ ఉమ్. పేమెంట్ డన్ చెప్పి అని రాకపోతే ఏం చేస్తూ ఉంటాం? ఆ పేమెంట్ అనేటువంటి బటన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రెస్ చేస్తూనే ఉంటాం. అవును సార్. ఉమ్, సో అలాగా కాకుండా ఆ పర్సన్ని ఎప్పుడైతే ఇలా క్లిక్ చేసిన వెంటనే పేమెంట్ డన్ అనేది ఉమ్. వచ్చిందో రెండోసారి మళ్ళీ ఆ బటన్ క్లిక్ చేయడు. అవును సార్. అతనితో మనం మాట్లాడకుండా
అతనితో మనం ఏం చేయకుండా ఆ బ్రౌజర్తో యూజర్ అనేటువంటి వాడిని కరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యేటువంటి విధంగా చేయగలిగడాన్నే ఈవెంట్ అని అంటాము. అదే మనకి మనం ఓకే. ఇందాక మనం చెప్పింది ఏంటంటే ఈవెంట్ అనేటువంటి దాన్ని మనం ఇందాక ఫస్ట్ టైప్లో మనం చూసుకున్నటువంటి ఈవెంట్ అనేటువంటిది ఏంటి అని అంటే అదే ఇంటరాక్టివ్ ఈవెంట్ హ్యాండ్లర్స్ అని అన్నాం. అవును సార్. అంటే కరెక్ట్. క్లిక్కింగ్ చేసినప్పుడు బటన్ అనేటువంటి దాన్ని క్లిక్ చేసినప్పుడు ఆ ఎలర్ట్ అనేటువంటిది మనం ఏం చేస్తుందంటే ఆ వెబ్ బ్రౌజర్కి యూజర్ అనేటువంటి వాడికి ప్రాపర్ ఇంటరాక్షన్ అనేటువంటిది కలగజేస్తుంది అన్నమాట ఓకే సార్. ఆ ఈవెంట్ అనేటువంటిది. ఇంకోటి ఏంటంటే నాన్ ఇంటరాక్టివ్ ఈవెంట్ అనేటువంటిది ఏంటనంటే మనం ఏమీ సబ్మిట్ బటన్ ఇలాంటి ఏమీ లోడింగ్. చేయకుండా ఆ పేజ్ అనేటువంటిది లోడ్ అయిపోవడం దాన్ని మనం నాన్ నాన్ ఇంటరాక్టివ్ ఇంటరాక్టివ్ ఈవెంట్స్ అని ఈవెంట్. అని అంటాం అనమాట. ఓకే సార్. ఓకే మేడం. సో అవి ఓకే. ఈవెంట్స్ సంబంధించినటువంటి ఆమ్, ఓకే రేపు సార్. ఇంకొక కొత్తది మనం నేర్చుకుందాం మేడం. ఏమండి? ఓ- ఓకే సార్. సో దీనిలో కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్ప్రెషన్స్ అనేటువంటి వాటిని రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్, నాన్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఇలాంటి కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. సో వాటి మీద మనం కాన్సన్ట్రేషన్ చేద్దాం మేడం. ఏమండి? ఓకే సార్. ఓకే. ఈ- Thank you for watching this channel.